గైస్. వాయిస్ వస్తుందా అందరు క్లియర్గా? వస్తుందన్న. ఓకే, డన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం లూప్స్ చూసినాము కదా. ఈరోజు వచ్చేసి ఫంక్షన్స్ గురించి మాట్లాడదాము. ఏదైతే లాస్ట్ క్లాస్లో చూసినామో అది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ లూప్స్ అనేది. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్స్ ఎలా వాడాలా, ఏమి ఫంక్షన్స్ అనేది ఎందుకు వాడతారు అనేది ఈరోజు క్లాస్లో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒక కొత్త ఫైల్ తయారు చేసుకుందాం. ఫంక్షన్స్ డాట్ జేఎస్ అని ఒక కొత్త ఫైల్ అనేది మనం తయారు చేసుకుందాం. కమెంట్ రాసుకుందాం ఒకటి. ఫంక్షన్ ఏదైతే ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉందో మనకి ఇది కూడా గ్లోబల్ కాన్సెప్ట్ గైస్. ప్రతి లాంగ్వేజ్లో మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్లో దీని యూస్ కేస్ అనేది మనకి సేమే ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కాన్సెప్ట్ ఇది. మనకి రియాక్ట్ జేఎస్లో వెళ్ళిపోయినా కూడా మనకి అంతా ఫంక్షన్సే ఉంటాయి. ఎప్పుడైతే మనం రియాక్ట్ జేఎస్కి పోతామో ఆడ ఒక సపరేట్గా కాన్సెప్ట్ అనేది ఉంది. సపరేట్గా ఒక కాన్సెప్టే ఉంది, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని. క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. కానీ మనకి ప్రజెంట్ అయితే రియాక్ట్ జేఎస్లో మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేది వాడతాము, అప్డేటెడ్ వర్షన్. అందుకోసం ఈడ కూడా ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంటే, ఆడ కూడా ఇదే ఫంక్షన్స్ ఆడ కూడా మనకి రియాక్ట్ జేఎస్లో కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. చాలా బాగా వినాలా గైస్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్స్ అనేది ఎందుకు వాడతారు, మనం ఏదైనా పని రిపీటెడ్గా చేసేది ఉంటే ఆ పనిని మనం ఒక ఫంక్షన్లో తయారు చేస్తాము. ఆ పనిని ఏం చేస్తాము, ఒక ఫంక్షన్ ద్వారా తయారు చేసేసి ఆ ఫంక్షన్ని మనము మనకు కావాల్సిన సార్లు మనం కాల్ అనేది చేసుకుంటూ కూర్చుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని నాకు ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి రాసినాను కాబట్టి వన్ టైం యూజ్ కేస్ అనేది ఉంటుంది. వన్ టైం అనేది యూజ్ చేసుకున్నాను. మనము యూజ్ చేసుకున్నాం. నేను మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలా. మళ్ళీ యూజ్ చేయాలంటే సెకండ్ టైం 100 లైన్స్, థర్డ్ టైం 100 లైన్స్. అలాగా నేను 4 టైమ్స్ యూజ్ చేయాలంటే ఎన్నిసార్లు రాయాలా గైస్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని? టోటల్గా 400 టైమ్స్. 4 × 100 మనకి 400 టైమ్స్ మనము రాయాల్సి ఉంటుంది. మనకి చూడండి, నా కాడ 100 లైన్స్ ఆఫ్ కోడే, పని జరిగేది మాత్రం 100 లైన్స్ ఆఫ్ కోడ్తో. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే మనం ఏం చేస్తున్నాము, ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను 4 చోట్ల వాడాలా అనుకున్నాను. నాకేమి వేరే ఆప్షన్, ఫంక్షన్స్ కానీ లేకుంటే నాకు వేరే ఆప్షన్స్ ఉండదు. నేనేం చేయాలా, ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని యాడైతే నేను యూజ్ చేయాలో ఆడ రాసుకుంటూ రావాలా. ఆడంతా నేను రాసుకుంటూ మనకి రావాలా. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన కోడ్ అనుకుందాం. ఇదే మన కోడ్. మన కాడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో నేను ఈ కోడ్ని ఈడ వాడాలా అండ్ ఈడ కూడా మనం వాడాలా. చూడండి, నేను సేమ్ కోడ్ గాయస్, అంతా సేమే. ఈ 4 సేమ్ పని చేస్తాయి. ఈ 4 ఏం చేస్తాయి, సేమ్ పని చేస్తాయి. కానీ నేను 100 లైన్స్ అంటే మనకు ఓవరాల్గా 400 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది. 400 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు రాయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినాయి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏమని అంటాయి అంటే, నువ్వు కోడ్ని ఒకసారి రాసి ఆ కోడ్ ఏదైతే నువ్వు రాసిన కోడ్ ఉంటుందో అది ఒక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని పిలుస్తే చాలు. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే, మనకి ఫంక్షన్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఎల్స్ ఫంక్షన్ క్రియేషన్ ఒకటి. తర్వాత వచ్చేసి ఫంక్షన్ కాల్. ఫంక్షన్
తర్వాత వచ్చేసి మనకి ఫంక్షన్ కాల్. మనం ఫస్ట్ ఫంక్షన్ అనేది తయారు చేస్తాము, తర్వాత తయారు చేసిన ఫంక్షన్ని మనం పిలుస్తాము. అలాగా నేను ఒక్కసారి తయారు చేసి నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఫంక్షన్ ఈడ తయారు చేసినాను, క్రియేట్ చేసేసి నేనేమి ఒక్క లైన్తోనే కదా కాల్ చేసేది, మనకి ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది, ఆ ఫంక్షన్ నేమ్ ద్వారా మనం కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ కాల్ అనేది 4 టైమ్స్ చేసినాము. ఇప్పుడు ఎన్ని లైన్స్ కోడ్ పట్టింది గైస్ మనకి? 4 లైన్స్ ఆఫ్ కోడ్ పట్టింది. ఎన్ని లైన్స్ కోడ్ ఆఫ్? 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పట్టడం జరిగింది. నేను రాయడం 100 లైన్స్ ఒక్కసారే రాసినాను. ఏం చేసినాను, ఒకసారి 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసి తర్వాత ఏం చేసినాం, మనము ఆ ఫంక్షన్ని మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేయడము జరిగింది. ఇదే మనకి ఫంక్షన్స్ యొక్క మ్యాజిక్. మనం ఒకసారి రాసి ఆ పనిని మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ అనేది చేసుకోవచ్చు. దీని యూజ్ కేస్ నేను చాలా ఈజీ ఎగ్జాంపుల్స్తో ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ మనం యూజ్ చేస్తాం, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ మనము యూజ్ చేస్తాము. మనకు దాంట్లో లాగిన్ బటన్స్ ఉంటాయి. ఏముంటాయి? లాగిన్ బటన్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మొబైల్ అంటే మనకి ఇక్కడ లాగిన్ బటన్ అనేది ఉంటుంది. లాగిన్ బటన్ మన కాడ ఇన్స్టాగ్రామ్ అనేది ఒకరు ఇద్దరు యూజ్ చేస్తారా? కాదు, ఎంత మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, లాగిన్ అనే బటన్ నేను కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేస్తే సేమ్ ఫంక్షనాలిటీ మనకి వర్క్ అవుతుందా, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో లాగిన్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ అవుతుందా? సేమ్ ఫంక్షనాలిటీ. మనకి ఏం జరుగుతుంది, నేను ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేస్తే ఇన్స్టాగ్రామే ఓపెన్ అవుతుందా, లేకుంటే వేరే ఏదైనా యాప్ స్విగ్గీ ఓపెన్ అయిపోతుందా? ఇన్స్టాగ్రామే ఓపెన్ అవుతుంది. అంటే నువ్వు ఆ పని నువ్వు 100 టైమ్స్ చేయి, 200 టైమ్స్ చేయి, 300 టైమ్స్ చేయి, అది డజంట్ మ్యాటర్. మనకి ఎప్పుడైతే నువ్వు బటన్ క్లిక్ చేస్తావో నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని అది డేటాబేస్లో పోయి చెక్ చేసి మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ కరెక్ట్ అలాగే జరుగుతుంది. నేను ఇన్స్టాగ్రామ్ లాగిన్ బటన్ క్లిక్ చేస్తే పోయి స్విగ్గీ ఓపెన్ అవ్వదు, లేకుంటే జొమాటో ఓపెన్ అవ్వదు. ఓకే, మనం ఏదైతే మనము లాగిన్ బటన్ క్లిక్ చేస్తామో ఆడ ఫంక్షన్ రాస్తాము. ఒకటి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఫంక్షన్. ఈ రిపీటెడ్గా ఏ పని అయితే మనం యూజ్ చేస్తామో, మళ్ళీ చెప్తున్నాను గైస్, రిపీటెడ్గా ఏ పని అయితే మనం యూజ్ చేస్తామో ఆ పనిని మనము ఫంక్షన్లో పెట్టుకుంటాం. ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని కూడా అంటాం. ఏమని అంటాము? ఒక పీస్ ఆఫ్ కోడ్ లేకుంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము మల్టిపుల్ టైం రీయూజ్ చేసుకోవాలా అన్నప్పుడు ఈ ఫంక్షన్స్ అనేది పిక్చర్లో వస్తాయి. ఫంక్షన్స్ అనేది మనకి పిక్చర్లో రావడము జరుగుతాయి. ఫంక్షన్స్కి ఏమేమి చేస్తాము? ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాము, తర్వాత ఫంక్షన్ కాల్ చేస్తాము. ఒకసారి కాల్ అయితే మనకి ఫంక్షన్ ఒకసారి రన్ అవుతుంది. 2 టైమ్స్ కాల్, 2 టైమ్స్ రన్. అలాగా మనకి ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు రన్ అవుతుంది. కాల్ చేయకుంటే ఫంక్షన్ రన్ అవుతుందా గైస్? అందరు చెప్పాలా గైస్? రిప్లై రావాలా. కాల్ చేయకుంటే ఫంక్షన్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. కాల్ అవ్వకుంటే మనకి ఫంక్షన్ రన్ అవ్వదు. ఇది జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసినావు అంతే. దాన్ని నీకు కావాల్సి ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసుకోవాలా. నువ్వు ఏం చేయాలా? కాల్ చేసుకోవాలా. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఫంక్షన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ మనకి సింపుల్ ఒక లైన్లో ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే ఎలాగా, మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనకు కావాల్సినట్లు రీయూజ్ చేసుకోవాలా. మనకు కావాల్సినప్పుడు రీయూజ్ చేసుకోవాలా అంటే మనం ఆ కోడ్ని ఫంక్షన్లో పెడతాము. ఆ కోడ్ని మనం ఏం చేస్తాము? ఫంక్షన్లో పెడతాము. ఓకేనా? మనకి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫంక్షన్ క్రియేషన్, ఒకటి వచ్చేసి ఫంక్షన్ కాల్. ఓకేనా? వీడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే గైస్, డన్. ఇప్పుడు మనం ఫంక్షన్ ఎలా రాస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అనేది మనం ఫస్ట్ బేస్ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి జావా స్క్రిప్ట్లో, ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఆర్ ఎల్స్ దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్స్ అని కూడా అంటాం.
ఫంక్షన్ డిక్లరేషన్స్ అని కూడా అంటాము. ఓకేనా, మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి గైస్. మనకి ఒక ఫంక్షనే కాదు, సేమ్ పని చేస్తాయి, అన్నీ సేమ్ పని చేస్తాయి, కానీ సింటాక్స్ పరంగా అండ్ ఒక స్మాల్ వర్డ్ ఉంది హోస్టింగ్ అని, దాని పరంగా మనకి ఏమున్నాయి అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం రాస్తాము. అంటే పేర్లు వేరే కానీ చేసే పని మాత్రం అన్నీ ఒకటే. ఫస్ట్ మనం ట్రెడిషనల్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేది చూద్దాం. ఫంక్షన్ డిక్లరేషన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఒక ఫంక్షన్ తయారు చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. కీవర్డ్ అంటే ఏమి గైస్? కీవర్డ్ అంటే ఏమి? వాల్యూ. కీవర్డ్ అనేది దేన్ని అంటాం మనము? ఏ వర్డ్ విచ్ హ్యాస్ ఏ స్పెషల్ మీనింగ్. కీవర్డ్ అంటే ఏమి? ఏ వర్డ్ విచ్ హ్యాస్ ఏ స్పెషల్ మీనింగ్. మనకి ఏదైనా వర్డ్కి నేను కీవర్డ్ అని చెప్పినానంటే దాని అర్థం ఏమి? లెట్ అనేది ఒక కీవర్డ్, వేర్ అనేది ఒక కీవర్డ్, కాన్స్ట్ అనేది ఒక కీవర్డ్, ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్, నెక్స్ట్ క్లాస్ అనేది ఒక కీవర్డ్. మనకి ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ అని అంటామో, ఈ కీవర్డ్స్ అంటే ప్రతి లాంగ్వేజ్లో సేమ్ మీనింగ్ గైస్. కీవర్డ్ అంటే ఆ పర్టికులర్ వర్డ్కి ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఏముంటుంది? ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మనము వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనము కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ వేరియబుల్ నేమ్ మాదిరిగా యూజ్ అనేది చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి గైస్ ఈ వర్డ్స్. ఓకే, ఇదేమి మనకి ఫంక్షన్ అనేది కీవర్డ్. ఫంక్షన్ కీవర్డ్ తర్వాత మనం ఫంక్షన్ నేమ్ రాస్తాం. నేను సింటాక్స్ రాస్తున్నాను, ఇది మల్టిపుల్ లైన్ కమెంట్స్ చేసి చూద్దాము. ఇది మల్టీ లైన్ కమెంట్స్ అంటారు. ఎన్నైనా మనం ఇలా లైన్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫంక్షన్ కీవర్డ్ తర్వాత వచ్చేసి ఫంక్షన్ నేమ్, తర్వాత వచ్చేసి పెరాంథసిస్, తర్వాత వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్, దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, ఇది మనకి ట్రెడిషనల్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము కాల్ ఎలా చేస్తాము? దీన్ని మనం ఏమంటాం? ఫంక్షన్ క్రియేషన్. దీన్ని ఫంక్షన్ క్రియేషన్ అని అంటాం గైస్. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలా? గైస్? ఫంక్షన్ నేమ్తో. ఫంక్షన్ సేమ్ నేమ్ అనేది సేమ్ ఉండాలా గైస్. ఫంక్షన్ నేమ్. కాల్ కూడా అదో ఇలా ఉండాలా, పెరాంథసిస్ పెట్టాలా, అప్పుడే మనకి కాల్ అవుతుంది. అది పెట్టకుంటే ఏం జరుగుతుంది అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే గైస్, ఇది మనకేమి ఫంక్షన్ క్రియేషన్ ఇలా ఉంటుంది, ఫంక్షన్ కాల్ ఇలా ఉంటుంది. దేంట్లో మనకి ఫంక్షన్ డిక్లరేషన్లో దీన్నే మనం ట్రెడిషనల్ ఫంక్షన్స్ కూడా అంటాం. అంటే ఫస్ట్ నుంచి వస్తున్నాయి ఈ ఫంక్షన్స్, ఫస్ట్ నుంచి మనకి ఈ సింటాక్స్ అనేది మనం వాడుతున్నాం. ఫంక్షన్ క్రియేట్ చేయడం, కాల్ ప్రతి చోట కాల్ చేయడం సేమే, జస్ట్ క్రియేట్ చేయడం ఒకటి చేంజ్ అవుతుంటుంది. వేరే ఫంక్షన్స్లో క్రియేట్ చేయడం ఒకటి చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనము ఒక స్మాల్ ఫంక్షన్ అనేది తయారు చేద్దాం. మీరే చెప్పాలా గైస్, మనకి యాడ్ 2 నెంబర్స్ ఒక ఫంక్షన్ తయారు చేయాలా? ఎలా తయారు చేయాలా? యాడ్ 2 నెంబర్స్కి ఫంక్షన్ ఎలా తయారు చేయాలా? పైన చూసి చెప్పండి. ఫస్ట్ ఏం రాయాలా? ఫంక్షన్ కీవర్డ్ రాయాలా. తర్వాత ఏం రాయాలా? యాడ్. తర్వాత పెరాంథసిస్. ఫంక్షన్ నేమ్ అనేది యాడ్. ఓకేనా, యాడ్ పెరాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ రిటర్న్. డన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక కన్సోల్ లాక్ చేస్తాను. ఫస్ట్ మనం చెక్ చేద్దాము. నేను ఇక్కడ హెలో అని రాసేస్తాను. హెలో ఫంక్షన్ అని రాస్తాను. చూడండి, నేను ఇప్పుడైతే మనకు అవుట్పుట్లో ఏమీ రాదు. ఇది నేను ఇక్కడ రన్ చేస్తాను. cd.js functions.js cls node functions.js. చూడండి ఏమైనా వచ్చిందా అవుట్పుట్ మనకి?
ఏం రాదు. అవుట్పుట్ రాదు కూడా, అవుట్పుట్ అనేది రాదు కూడా. ఎందుకు రాదంటే నువ్వు ఫంక్షన్ తయారు చేస్తే ఏం జరగదు, ఆ ఫంక్షన్ని ఏం చేయాలా మనము, కాల్ చేయాలా. ఫంక్షన్ని ఏం చేయాలా, కాల్. ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ద్వారా మనం కాల్ చేస్తాం. నేనేం చేస్తున్నాను, సింపుల్గా జస్ట్ నేను యాడ్ అని రాస్తాను. యాడ్ అని రాస్తే ఏం జరుగుతుంది ఫస్ట్ అది చూద్దాం. కన్సోల్ లాగ్లో నేను యాడ్ అని రాస్తాను. యాడ్ అని రాస్తే ఏం జరుగుతుందో చూడండి. సింపుల్ థింగ్, మనం హిట్ చేద్దాం. మనకి ఏమొచ్చింది ఈడ మనకి కనిపించకుంది. ఇది డైరెక్ట్గా ఏం జరిగింటుందంటే ఫంక్షన్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఏం జరిగింటుంది, ఫంక్షన్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఒకసారి మనము బ్యాక్ క్లాసెస్కి వెళ్ళిపోతే ఒకరోజు మీకు స్టాక్ హీప్ గురించి చెప్పినాను. స్టాక్ హీప్ గురించి చెప్పినాను. మనకి మెమొరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది గుర్తుందా అందరికీ? ఎస్ బ్రో. ఓకేనా. మనకి నాన్ ప్రిమిటివ్ టైప్స్ దేంట్లో గైస్ స్టోర్ అయ్యేది, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి హీప్లో పోతాయి చెప్పినాను కదా. మళ్ళీ ఒకసారి మనకు ఐడియా లేకుంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో రెఫర్ చేసుకొని ఒకసారి చూడండి గైస్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఇలాగ ఫంక్షన్ తయారు చేసినానో మనకేం జరుగుతుంది, స్టాక్లో పోయి కూర్చుంటుంది. స్టాక్లో ఏం కూర్చుంటుంది, యాడ్ దాని రెఫరెన్స్ వచ్చేసి మనకి హీప్లో ఫుల్ ఫంక్షన్ వచ్చేసి ఉంటుంది. ఫుల్ ఫంక్షన్ ఎలాగా అంటే ఫంక్షన్ యాడ్ ఇలాగా, ఇది ఫుల్ ఉంటుంది. ఇలాగా రిటర్న్ కన్సోల్ లాగ్ అని ఇలా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఉత్త ఈ యాడ్ అని పిలిచినానో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇది మొత్తం ఇలా ప్రింట్ అవుతుంది. ఇది మొత్తం మనకి ఇలాగా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మందు కోసం మనం ఏం చేయాలంటే కాల్ చేస్తున్నప్పుడు యాడ్కి మళ్ళీ పక్కన పారాంథసిస్ పెట్టాలా, అప్పుడే మనకి కాల్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా. ఇది ఎప్పుడైతే కాన్సెప్ట్ ఎవరైతే వినలేదో ఒకసారి వీడియో అనేది ఉంటుంది స్టాక్ హీప్ గురించి, మెమొరీ అలొకేషన్స్ గురించి చూడండి గైస్. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఓకేనా. మనకి యాడ్ అనేది మనకి స్టాక్లో కూర్చోయింది. దాని మెయిన్ రెఫరెన్స్ యాడ్ ఉంది మనకి హీప్లో ఉంటుంది. యాడ్ ఉంటుంది హీప్లో. ఇది స్టాక్, ఇది హీప్. ఓకేనా. హీప్ అనేది పెద్ద మెమొరీ, స్టాక్ అనేది చిన్న మెమొరీ. ఓకే గైస్. ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, డైరెక్ట్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది మనకి. ఇది దాంట్లో కన్సోల్లో చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అనేది. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలా, పారాంథసిస్ ఉంటేనే మనకి ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. పారాంథసిస్ ఉంటేనే ఫంక్షన్ కాల్ అనేది మనకి జరగడము జరుగుతుంది. ఓకే. సిఎల్ఎస్ ఒకసారి హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ అవుట్పుట్? హలో ఫంక్షన్ అనేది వచ్చిందా? హలో ఫంక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను హలో ఫంక్షన్ అనేది 4 టైమ్స్ ప్రింట్ చేయాలా. జస్ట్ నేను 4 టైమ్స్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్కి చాలు. సిఎల్ఎస్ హిట్. 4 టైమ్స్ కాల్ అయిందా గాయస్? అది ఇందుకోసమే మనం ఫంక్షన్స్ అనేది వాడతాము. ఏదైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో నేను ఒక లైన్ రాసినాను. మనకి ఎలా ఉంటాయి తెలుసా, రియాక్ట్ చేసిపోతే ఒక ఫంక్షనే 200 600 లైన్స్కి పోతుంది. అది ఈజీగా మనకి 400 600 200 లైన్స్ ఆఫ్ కోడ్కి పోతుంది. ఓకేనా. అప్పుడు నేనేం చేస్తాను, రీయూజ్ చేయాలా. రీయూజ్ ఎలా చేస్తాను, సింపుల్. ఎప్పుడైతే నాకు అవసరం ఉందో అప్పుడు నేను దాన్ని కాల్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, నేను దాన్ని కాల్ అనేది చేయడం జరుగుతుంది. యాడ కావాలంటే ఆడ కాల్ చేసుకోవచ్చు, యాడ కావాలంటే మనం ఆడ కాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఏమి, డైరెక్ట్గా కన్సోల్ అనేది చేసి పెట్టేసినాం. ఈడ మనం ఈ రిటర్న్ ఎందుకు వాడతామంటే వచ్చిన వాల్యూని నేను ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు గైస్. వచ్చిన వాల్యూని నేను ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే లెట్ ఫంక్షన్ వాల్యూ, నేను ఏదో ఒకటి వేరియబుల్ పేరు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, కన్సోల్ లాగ్ ఫంక్షన్ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్లో? హలో ఫంక్షన్ సేమ్ వచ్చింది. ఇది మనం ఏం చేస్తామంటే మనం ఈ రిటర్న్ అనేది ఎందుకు వాడతాము, రిటర్న్ రాయడం వల్ల మనకి ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఇది మళ్ళీ మనకి తిప్పి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. రిటర్న్ అనేది వాడితే మనకి ఏదైతే ఇక్కడ రాసిన కోడ్ ఉంటుందో దాని అవుట్పుట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. రిటర్న్ చేస్తే మళ్ళీ ఏం చేయొచ్చు, మనము దాన్ని పట్టుకొని మనం దాన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ స్టెప్కి పోదాము. ఈడ వరకు అందరికి క్లియర్ ఉందా?
Yes, bro. ఎస్ అన్న. క్లియర్ అన్న. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఈ రెండు వర్డ్స్ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. పారామీటర్స్ అంటే ఏమి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమి, సింపుల్ థింగ్, చాలా అంటే చాలా సింపుల్ థింగ్. మనము ఈడ మనం ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమూవ్ చేసేద్దాము. కన్సోల్ లాగ్ ఆర్ఎల్స్ కన్సోల్ లాగ్ కూడా వద్దు, నేను డైరెక్ట్గా ఇక్కడ రాస్తాను ఏ ప్లస్ బి అని రాస్తాను. ఏం రాస్తాను, ఏ ప్లస్ బి. నేను నార్మల్గా అయితే ఏం చేస్తాను, ఇక్కడ మనం 2+2 అని ఇలా రాసుకుంటే మనకి 2 నెంబర్స్ యాడ్ అవుతాయి. యాడ్ 2 నెంబర్స్ అని మనం రాసినాం. యాడ్ 2 TW కదా 2 రాసినాం. యాడ్ 2 నెంబర్స్ 2+2 అనేది మనము రాస్తే మనకి ఇలా వర్క్ అవుతుంది. కానీ మనం ఏం చేయాలా, దీన్ని డైనమిక్ చేయాలా. డైనమిక్ అంటే యూజర్ ఇవ్వాలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేసినాను అనుకోండి, ఆ యూజర్ అనేది ఇవ్వాలా. ఎలా పంపిస్తాం యూజర్ ఇవ్వాలా అంటే మనం ఫంక్షన్కి పంపించాలా. ఏం చేయాలా, మనము ఫంక్షన్కి పంపించాలా. దీన్ని ఏమంటారు, స్టాటిక్. దీన్ని ఏమంటారు, స్టాటిక్ వాల్యూస్. దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలా అంటే డైనమిక్ వాల్యూస్లో కన్వర్ట్ చేయాలా. డైనమిక్ వాల్యూస్ అంటే ఏమి, ఏదైతే పర్టికులర్ వాల్యూ ఉందో అది చేంజ్ అవ్వగలగాల. నేను ఇప్పుడు 2+2 పెట్టినాను, రేపు వచ్చేసి నెక్స్ట్ టైం వచ్చేసి 4+4 పెడతాను, నెక్స్ట్ టైం వచ్చేసి 4+2 పెడతాను. అది నాకు ఇష్టం వచ్చినట్లు చేంజ్ అవ్వాలా. అది ఎలా పాసిబుల్ అంటే మనం దాన్ని ఏమంటాము, పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ యాడుంటాయి అంటే ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే యాడ్ అనేది మనం రాసినామో ఫంక్షన్ నేమ్, ఆ బ్రాకెట్స్ ఏదైతే చూస్తున్నారో దీంట్లో పారామీటర్స్ రాస్తాం. ఏ కామా బి, మనం రెండే అనుకున్నాం కాబట్టి 2 రాస్తున్నాం. ఏ కామా బి అని రాస్తున్నాము. ఓకే, సింపుల్గా ఏం చేస్తాను, ఏ బి అని రాసేస్తాను. ఏ ప్లస్ బి, దీన్ని ఏమంటారు, ఈడ రాసిన దాన్ని పారామీటర్స్. ఈ పైన ఉన్నవి ఏమి, పారామీటర్స్. ఓకే, కింద ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం. ఏం పంపిస్తాము, ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తాను, 2,4 పంపిస్తాను. ఇప్పుడు మీరు విఎస్ కోడ్ మనకి డైరెక్ట్గా సజెస్ట్ చేస్తుంది. ఏం సజెస్ట్ చేస్తుంది చూడండి, నేను ఎప్పుడైతే 4 రాసినానో అది ఆడపోయింది గైస్, 4 అనేది బిలో పోయింది. 2 అనేది ఆడపోయింది, ఏలో పోయింది. ఓకేనా, చూడండి విఎస్ కోడ్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది ఏం చేస్తుందంట, ఈ ఫంక్షన్ ఒకటి రిటర్న్ కూడా చేస్తుందంట. ఎనీ అనేది రిటర్న్ కూడా మనకి చేయడం జరుగుతుంది. ఎనీ అనేది రిటర్న్ కూడా చేయడం, ఎనీ అంటే ఏదో ఒకటి రిటర్న్ చేస్తుందంట అది. ఓకే, మనం దీన్ని ఏం చేద్దామంటే కన్సోల్లో పెడదాము. సిఎల్ఎస్ డన్. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూడండి 6 అనేది వచ్చింది. ఓకేనా, ఇవి ఏదైతే ఉన్నాయో యూజర్, నేను దీన్ని చేంజ్ కూడా చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఇవి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే తర్వాత 2+2, 2+1, 2, 3, 4 సేవ్ చేద్దాం. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. చూడండి 3, 4, 5, 6 అనేది వచ్చింది. ఓకేనా, 2లో 1, 2, 3, 4 అనేది మనం యాడ్ చేసుకుంటూ వచ్చేసినాము. సేమ్ ఫంక్షన్ మనకు కావాల్సినట్లు పని అనేది మనం చేపించుకున్నాం. ఇవి ఏమి మనకి ఆర్గ్యుమెంట్స్, ఇవి వచ్చేసి మనకి పారామీటర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. ఎవరికేం డౌట్స్ లేవంటే నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుదాం. ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి డైనమిక్ పారామీటర్స్, సారీ నాట్ డైనమిక్ పారామీటర్స్, డిఫాల్ట్ పారామీటర్స్. పారం అని రాసేస్తాను నేను. డిఫాల్ట్ పారమ్స్ అంటే ఏమి? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏం చేసినాము 2,1 అని పెట్టినాను. నేను 1 చేయకుంటే ఏం జరుగుతుంది చెప్తారా ఎవరైనా? 1 చేయకుంటే ఏం జరుగుతుంది? కన్సోల్ చేసి చూద్దామా ఏ కామా బిలో ఏమొస్తుందో. ఎవరు రిప్లైయే రాకుంది గాయస్. హలో, ఎస్ అన్న. బ్రో, రిప్లై రాకుంది. నేను ఏమైనా కట్ అయింది అనుకోవాలనా, అనుకోవాలనా లేకుంటే లేరు అనుకోవాలనా? వస్తుంది వాయిస్.
ఓకేనా. మనం ఏం చేసినాము, ఉత్త 2 అనేది పంపించినాం. 2 అనేది పంపిస్తే అది ఉత్త ఏకి పోతుంది. ఇప్పుడు బీలో ఏమొస్తుంది ఒకసారి అది కూడా మనము చూసేద్దాం. మనం హిట్ చేద్దాం. ఏమొచ్చింది గైస్ మనకి బీలో? బీలో ఏమొచ్చింది? అన్డిఫైన్డ్. బీలో ఏమొచ్చింది? అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది? మనము వేరియబుల్ అనేది తయారు చేసినాం, దాంట్లో వాల్యూ అనేది పెట్టలేదు. వేరియబుల్ అనేది తయారు చేసినాము, వాల్యూ అనేది పెట్టలేదు. మనం ఇక్కడ ఏం చేసినాము, ఎప్పుడైతే ఉత్త 2 అనేది 1 అనేది 2 అనేది పంపించినామో మనకి ఏమొచ్చింది, మనకి బీలో వచ్చేసి అన్డిఫైన్డ్ వచ్చింది. రిజల్ట్ చూడండి. రిజల్ట్ చూస్తే మనకేమో డిఫరెంట్ వచ్చింది, NaN అని. ఏమొచ్చింది రిజల్ట్లో? NaN. NaN అంటే ఏమి? నాట్ ఏ నెంబర్. NaN ఫుల్ ఫామ్ ఏమి? నాట్ ఏ నెంబర్. ఇప్పుడు మీరే చెప్పండి, మనకి 2 ప్లస్ అన్డిఫైన్డ్ ఏమొస్తుంది? ఏమన్నా నెంబర్ వస్తుందా 2 ప్లస్ అన్డిఫైన్డ్? లేదు. మనకు కొన్నిసార్లు ఇలా ప్రాబ్లం రావచ్చు కదా, మనం కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ పంపించడం మర్చిపోవచ్చు కూడా. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే మనకి డిఫాల్ట్ పారామీటర్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ పారామీటర్స్ ఎలా ఇస్తాము అంటే, మనం ఏదైతే పారామీటర్ తయారు చేస్తామో అప్పుడే దీన్ని ప్రీ డిఫైన్ చేసేస్తాం. A = 0, B = 0. నేను సింపుల్ చూడండి ఏం చేసినాను, ఆడ నార్మల్గా వేరియబుల్ డిక్లరేషన్లో ఎలా రాస్తామో అలాగే ఇదంతా వేరియబుల్సే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వేరియబుల్లే. ఓకేనా. మనము A = 0, B = 0 అని రాసేసినాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు చెప్పండి గాయస్, మనకి ఈడ నేను బి అనేది రాయలేదు కానీ 2 అనేది ఉంది. మనకి ఏలో డిఫాల్ట్ పారామీటర్ పోతుందా లేకుంటే మనం పంపించిన వాల్యూ పోతుందా? మనం పంపించిన వాల్యూ పోతుంది. ఓకేనా. మనం పంపించిన వాల్యూయే పోతుంది. డిఫాల్ట్ పారామీటర్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే, నువ్వు బై మిస్టేక్గా పారామీటర్స్ పంపించకుంటే, ఆర్ఎల్స్ బై మిస్టేక్ కూడా కాదు, కొన్నిసార్లు మనం పంపించము, అవసరం ఉండదు కొన్ని పారామీటర్స్, దాన్ని మనం డిఫాల్ట్గా సెట్ చేసేస్తాం. ఏం రాకుంటే నువ్వు ఇది తీసుకో, ఏదైనా ఉంటే నేను పంపిస్తాను అని. ఓకేనా. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి ఒకసారి హిట్ చేద్దాం. చూడండి మనకి ఏలో వచ్చేసి 2 వచ్చింది, బీలో వచ్చేసి 0 వచ్చింది, ఓవరాల్ అవుట్పుట్ వచ్చేసి 2 వచ్చింది. 2 ఎందుకు వచ్చింది? 2 + 0 ఎంత? 2 + 0 వచ్చేసి 2. ఇలాగా దీన్నే మనం ఏమంటాం? డిఫాల్ట్ పారామీటర్స్. ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేది మనకి చాలా వరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాయి, లేకుంటే మనం చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుండే. ఎప్పుడైతే ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ES6 ఫీచర్స్లో వచ్చినాయి అంటే 2015లో ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో మనకి చాలా వరకు హెల్ప్ అనేది చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు నేను ఒక పారామీటర్ పంపించాను, ప్రాబ్లం కాదు, మనకి ఎర్రర్ రాదు. అదే నాట్ ఏ నెంబర్ ఉంటే ఎర్రర్ వస్తుంది. నేను యాడైనా దీని వాల్యూ యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంటుంది, నేను ఏజ్ క్యాల్కులేట్ చేసి ఏజ్ రిటర్న్ చేసుకుంటున్నాను, ఏజ్ అనేది రిటర్న్ చేసుకుంటున్నాను. నాకు నాట్ ఏ నెంబర్ వస్తే ఏజ్ ఏమి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందంటే పేజ్ బ్రేక్ అయిపోతుంది. అలా ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు. మనం అందుకోసమే ఏం యూజ్ చేస్తాము, ఎప్పుడైనా ఏదైనా పారామీటర్స్ వాడుతుంటే దాన్ని డిఫాల్ట్ పారామీటర్ కింద పెట్టుకుంటాము. ఏదైనా వాల్యూ ఆడ నేమ్ ఉంటే ఏదో ఒకటి డమ్మీ నేమో, టెస్ట్ నేమో, లేకుంటే నెంబర్స్ ఉంటే 0లో ఏదో ఒకటి పెట్టుకుంటాము. ఓకే. లేకుంటే అన్డిఫైన్డ్ అయితే పెట్టాము, ఏదో ఒకటి మనం ఇలాగ పెట్టుకొని యూజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏమి? డిఫాల్ట్ పారామీటర్స్. ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ పారామీటర్స్. ఇప్పుడు ఇంకొకటి, మనకు ఆడ రెండే ఉన్నాయి, ఆడ 2 + 2 4 వస్తుంది. నేను ఇంకా ఎక్స్ట్రా రాసినానంటే యాడ పోతాయి ఇవి? దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలా? ఇప్పుడు ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాము. CLS హిట్ చేద్దాం. అవుట్పుట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా గైస్? మనకి లేదు, రాలేదు. ఓకేనా. దీన్నే మనం ఎలా ట్యాకిల్ చేస్తామంటే చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి లాస్ట్లో 3 డాట్స్ ఇలా పెట్టేసి ఏదో ఒకటి వర్డ్ అనేది రాసేద్దాం. రాసేసి దీన్ని ఒకసారి C రాద్దాము, Cలో రాద్దాం, ఏదన్నా రాయొచ్చు. ఈ 3 డాట్స్ని ఏమంటారు అది కూడా నేను మీకు చెప్తాను. దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. CLS సేవ్ చేసుకుందాం. డన్. చూడండి గైస్, మనకి మిగిలినవి దేంట్లో వచ్చినాయి? మిగిలినవి దేంట్లో వచ్చినాయి గైస్? మనకి అరేలో వచ్చేసినాయి. మిగిలినవి దేంట్లో వచ్చినాయి? అరేలో వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 డాట్స్ ఏమి అంటే దీన్నే మనకి రెస్ట్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు? రెస్ట్ ఆపరేటర్. నేను దీన్ని కాపీ చేసుకుంటాను.
చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒక దాంట్లోనే. డిఫాల్ట్ పారామీటర్ దేన్ని అంటారు, నేను ఇక్కడ రాస్తాను. డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏ ఈక్వల్ టు 0, దీన్ని డిఫాల్ట్ పారామీటర్ అంటారు. రెస్ట్ ఆపరేటర్ దేన్ని అంటారు, ఎప్పుడైతే మనం 3 డాట్స్ వాడతామో. ఏమైనా పెట్టుకోవచ్చు, నేను ఉత్త సి ఎందుకు పెట్టినానంటే మనకు సీక్వెన్స్గా ఉంటుందని సి పెట్టినానంటే. ఎప్పుడైతే మనము ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది అది కూడా లాస్ట్లో వాడతాం గైస్, అంటే మనకి ఇంకా దీని పక్కన ఏం వేరియబుల్స్ లేవు అన్నప్పుడు మనం లాస్ట్లో వాడతాము. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే నేను ఎప్పుడైతే రెస్ట్ ఆపరేటర్ వాడినానో నాకు మిగిలినవన్నీ నా కాడ యాక్సిస్ అనేది దొరికింది. కానీ మనం ఏం చేసినాము, దాన్ని ఒక అరేలో ఉంది. యాక్సిస్ అనేది ఎలా దొరికింది, అరే ద్వారా యాక్సిస్ అనేది దొరికింది. ఇప్పుడు మీరే చెప్పండి, నాకు ఇవన్నీ నాకు ప్రెజెంట్ అయితే యూజ్ లేదని నేను అలాగే వదిలేస్తానా, లేకుంటే నేను ఆడైనా పెట్టుకుంటానా యాక్సిస్ దొరికినట్లు? ఎక్కడైనా పెట్టుకోవాలన్నా. ఇప్పుడు మన కాడ డేటా అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ యూజర్ నేమ్ ఉంది, నా కాడ అన్నీ ఉన్నాయి. ఇంకా దీన్ని ఇంకా కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను యూజర్ నేమ్ అలా రాసే మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్స్ అనేది తీసుకుందాం. ఈడ రాయను, దీన్ని కట్ చేసేస్తాను. సింపుల్గా దీన్ని కమెంట్ చేసేస్తాను. ఒక కొత్త ఫంక్షన్ తయారు చేస్తాను. ఫంక్షన్ యూజర్ డేటా అని ఒక ఫంక్షన్ ఉంది. కన్సోల్ లాగ్ యూజర్ డేటా అనే ఫంక్షన్లో నేమ్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ తయారు చేసుకుంటాను. కన్సోల్ లాగ్ ఇది కూడా కన్సోల్లోనే ఉందా. పారామీటర్స్ రాసుకుందాం. నేమ్ ఒకటి, యూజర్ నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి, అండ్ ఫస్ట్ యూజర్ నేమ్తో దీంతో చూద్దాం. హలో మై నేమ్ ఈజ్. ఇప్పుడు మీరు చెప్పాలా గైస్, నేను పైన యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ కదా, ఆ వేరియబుల్ని నేను ఇక్కడ ఎలా వాడాలా? డైరెక్ట్ యూజర్ నేమ్ అని రాస్తే మనకి వస్తుందా వాల్యూ? తొందరగా గైస్ ఏం చేయాలా? దీన్ని టెంప్లెట్ లిటరల్స్లో పెట్టాలా అంటే ఇలాగా, ఓకేనా? హలో మై నేమ్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ ఏజ్ ఈజ్ సేమ్ టెంప్లెట్ లిటరల్లో పెట్టాలా ఏజ్ అనేది. ఓకే, ఇది వచ్చేసి మనం రాసినాం. అవుట్పుట్ ఏమొస్తుందో ఫస్ట్ దీని అవుట్పుట్ అనేది చూసేద్దాము. ఫార్మాట్ చేసేసినాం. సమీర్ 22 సేవ్ చేసేసి CLS హిట్ చేద్దాం. చూడండి, హలో మై నేమ్ ఈజ్ సమీర్ అండ్ మై ఏజ్ ఈజ్ 22 అనేది వచ్చింది. నా కాడ ఇంకా యూజర్ డేటా ఉంది, యూజర్ యొక్క ఇంకా డేటా అనేది ఉంది. దాన్ని ఏం చేయాలా? దాని యాక్సెస్ ఎప్పుడో ఒకటి కావాలా నాకు ఫంక్షన్లో. ఇప్పుడైతే మనం ఒక లైన్ ఫంక్షన్ కాబట్టి యూజ్ చేయకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్ ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను, చాలా ఉంది డేటా, యూజర్ డేటా అనేది చాలా ఉంది, నేను ప్రతిదీ దాన్ని పారామీటర్స్ రాసుకుంటూ పోలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే సిటీ బెంగళూరు, స్టేట్ వచ్చేసి కర్ణాటక, ఏరియా వచ్చేసి ఏదో ఒకటి రాసేద్దాం, సంథింగ్ వసంత్ నగర్. ఇలాగా డెసిగ్నేషన్ వచ్చేసి రియాక్ట్ JS. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసే, నార్మల్గా అయితే ఈ వాల్యూస్ అన్ని డైనమిక్ వచ్చేస్తాయి. ఓకే, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయినాము అనుకుందాం. ఇప్పుడు మీరే చెప్పండి, నాకు యూజ్ అయితే ఇది రెండే ఉంది ఇప్పుడు వరకు, ఇవి కూడా వచ్చినాయి. నేను ఇక్కడ లైన్గా రాసుకుంటూ పోతే ఎన్ని రాసుకుంటూ పోతాం గైస్ ఇలాగా. నేను ఇప్పుడు ఇలా లైన్గా సిటీ అని, లేకుంటే మళ్ళీ ఇలా వచ్చేసి స్టేట్ అని ఇలా రాసుకుంటూ పోతే మనకి ఎన్నో ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే మనకి యూజ్ లేనిటివి తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయని మనం ఆలోచించుకొని దాన్ని రెస్ట్ ఆపరేటర్లో పెడతాం. దాన్ని ఆడ పెడతాము, రెస్ట్ ఆపరేటర్ అంటే ఏమి అంటే మనకి అవసరం లేని డేటా ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ ఒక హోల్డర్లో పెట్టుకుంటాము, అందరినీ కలిపి ఒక చోట పెట్టుకుంటాం. ఎలా పాసిబుల్ అది? సింపుల్ 3 డాట్స్. ఎప్పుడైతే మనం ఇలా 3 డాట్స్ రాసేస్తాం
ఎప్పుడైతే మనము ఇలా 3 డాట్స్ రాస్తామో 3 డాట్స్ రాసేస్తే ఆ 3 డాట్స్కి డిఫరెన్షియేషన్స్ వేరే ఉన్నాయి గాయస్. మనం ఫస్ట్ రాస్తే ఒకలాగా బిహేవ్ అవుతుంది, లాస్ట్ రాస్తే ఒకలాగా బిహేవ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అది తర్వాత చూద్దాము. మనకి ఈ ఫంక్షన్స్లో యూజ్ వచ్చేసి రెస్ట్ ఆపరేటర్. దీన్ని ఏమంటారు? రెస్ట్ ఆపరేటర్. ఏదైతే రెస్ట్ ఆఫ్ అన్ని మిగిలినాయో దాన్ని పెట్టుకోవడానికి. ఓకే, నేనేం చేస్తానంటే యూజర్ డేటా అని ఒకటి తయారు చేసేసి అంతా 3 డాట్స్ పెట్టేసి యూజర్ డేటా అని పెట్టేస్తాను. ఒకసారి నేను కన్సోల్ లాగ్లో యూజర్ డేటా ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. హిట్ చేద్దాం. చూడండి, మనకు కావాల్సిన మిగిలిన డేటా అంతా ఎలా వచ్చింది గాయస్? అరేలో వచ్చేసింది. మిగిలిన డేటా అంతా ఎలా వచ్చింది? అరేలో. నేను కావాలంటే దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే నేను దాన్ని ఏం చేయొచ్చు? యూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నేను దీన్ని ఆబ్జెక్ట్ పంపించచ్చు, ఏదైనా పంపించచ్చు ఈడ. కానీ నాకు ఎప్పుడైతే కొన్ని చోట్ల మనకి ఇలా వస్తాయి, పారామీటర్స్ చాలా ఉంటాయి, కానీ నేను ఆడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ లైన్గా రాసుకుంటూ పోయినాను అనుకోండి, నాకు ఎంత అయిపోతుంది? ఒక పెద్ద లిస్టే మనకి వచ్చేస్తుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలాగా రెస్ట్ ఆపరేటర్ అనేది వాడేస్తాం. రెస్ట్ ఆపరేటర్ వాడేస్తే ఇప్పుడు మీరు చెప్పాలా గైస్, నేను బెంగళూరుని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలా? యూజర్ డేటా నుంచి బెంగళూరుని ఎలా యాక్సెస్ చేయాలా? ఇండెక్స్ ఆఫ్ 0. మనకి బెంగళూరు ఏముంది? ఫస్ట్ ఏముంది మనకి? బెంగళూరు వచ్చేసి అరేలో మనకి ఫస్ట్ ఉంది 0లో. ఓకే, ఒకసారి సిఎల్ఎస్ చేద్దాము. సిఎల్ఎస్ మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ మనకి బెంగళూరు అనేది రావడము జరిగింది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ గాయస్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. రియల్ వరల్డ్లో చాలా యూస్ చేస్తారు. రియల్ వరల్డ్ మనం ఎప్పుడైతే రియాక్ట్ చేసి పోతామో అరేలో రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్లో వచ్చిందంటే ఎలా వాడతారు? మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది సిటీ బెంగళూరు అని, అప్పుడు దేన్ని కాల్ చేయాలా? యూజర్ డేటాలో యూజర్ డేటా డాట్ సిటీ. సింపుల్ థింగ్. మనకి యూజర్ డేటా ఆబ్జెక్ట్ రిటర్న్ చేసిందంటే ఇంకా మనకి మంచిదే కదా. మనకి కీ వాల్యూస్ ఉంటాయి, యాక్సిస్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనకి రియాక్ట్ జేఎస్లో ఇలాగే యాక్సిస్ దొరుకుతుంది. అది తర్వాత చూద్దాం. ఓకే గైస్, ఇదంతా అడ్వాన్స్ థింగ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినవి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అర్థమైనాయి అంటే నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ వెరైటీస్ చూద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. ఒక్కసారి రిపీట్ చేయండి. ఇప్పుడు వరకు వచ్చేసి ట్రెడిషనల్ ఫంక్షన్స్, ఇవన్నీ కామన్ గైస్. మళ్ళీ చెప్తున్నాను, రెస్ట్ ఆపరేటర్, ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ సేమే. అన్ని ఫంక్షన్స్లో అంతా సేమే. జస్ట్ మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే సింటాక్స్ చేంజ్ అవుతుంది అంతే. అది కూడా ఎందుకు చేంజ్ అవుతుందో చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఒక నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్ తయారు చేస్తున్నాను. ఓకే, గ్రీట్ అని. ఈడ వచ్చేసి నేమ్ గ్రీట్. ఆర్ఎల్స్ మనం ఇది ఎందుకులేండి, ఉత్త A+B పెట్టుకుందాం. మళ్ళీ అంత యాడ్ రాయాలా? దీంట్లో వచ్చేసి రిటర్న్లో వచ్చేసి A+B, సమ్ A+B. కన్సోల్ లాగ్లో సమ్ 2, అవుట్పుట్ ఏమొస్తుంది గైస్? 4 వస్తుంది. అవుట్పుట్ వచ్చేసి 4. బేసిక్ థింగ్. ఇప్పుడు ఇదే ఫంక్షన్ ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం, తర్వాత కాల్ చేసినాం. నేను ఫస్టే కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుందా ఫస్ట్ దానికి? బాగా ఆలోచించి చెప్పాలా. మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఒక లైన్ చెక్ చేస్తుంది, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్. ఎప్పుడైతే మన కంపైలర్ రీడ్కి వస్తుందో మనకి ఫస్ట్ లైన్ నెంబర్ 53, తర్వాత 55, తర్వాత 59. అంటే ఫస్ట్ ఇది రన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇది రన్ అవుతుందో మనకి ఇంకా ఇది క్రియేట్ అవ్వలేదు. ఇది క్రియేట్ అయిందా గైస్ కింద? లేదు. ఇప్పుడు మీరే చెప్పాలా, మనకి ఇది పైన అవుట్పుట్ వస్తుందా రాదా? రాదు. ఇంకా
ఇంకా గైస్ రాదు బ్రో. ఉత్తా ఒక్కరి వాయిసే వస్తుంది, వేరే వాళ్ళు. మనకి జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ అని చెప్పినాం కదా. సింక్రనస్ అంటే లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. మనకి 2 ఫేజెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మెమొరీ ఫేజ్, ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఫస్ట్ వచ్చేసి అంతా మెమొరీ అలొకేషన్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి? మెమొరీ అలొకేషన్స్. ఓకేనా? ఈడనే మనకి హోస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, బాగా వినాలా. మనం ఏం చేసినాం, ఈడ ఒక నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్ తయారు చేసినాము. మనకి ఫంక్షన్ తయారు చేయాలంటే క్రియేషన్ అంటాం, కాల్ చేయాలంటే ఫంక్షన్ కాల్ అంటాం. మనం ఏం చేసినామంటే కోడ్లో చూస్తే ఫంక్షన్ తయారవ్వడానికి ముందర దీన్ని కాల్ చేసేసినాం. దీన్ని ఏం చేసినాము? కాల్ చేసేసినాము. ఇప్పుడు మీరు అవుట్పుట్ వస్తుందా రాదా చెప్పాలా తొందరగా. రాదు. అవుట్పుట్ అనేది రాదనుకుంటున్నాము. ఓకే, డన్. నార్మల్గా అయితే రాకూడదు కూడా. అది ఒకసారి చూద్దాం. సిఎల్ఎస్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా? 5 అని వచ్చింది. ఈడనే మనకి హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏమొస్తుంది? హోస్టింగ్. ఏమైనా టైప్ ఎర్రర్స్ ఉంటే అవాయిడ్ చేయండి. ఓకే, హోస్టింగ్ అనే మనకి కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. మళ్ళీ మనం ఒకసారి ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది? మనకి 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెమొరీ అలొకేషన్ ఫేజ్, ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఫేజ్. మనకి ఫస్ట్ మెమొరీ అలొకేషన్ ఫేజ్ జరుగుతుంది. మెమొరీ అలొకేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది? మన కాడ ఏదైతే ఇవి వేరియబుల్స్ పైన ఏమైనా వేరియబుల్ కనిపిస్తుందా మీకు? లేదు. వేరియబుల్ ఆడుంది ఈడ తయారైంది. ఫంక్షన్ అనేది తయారైంది. ఇది కూడా వేరియబుల్ కాదు. ఈడ వస్తుంది మెమొరీ ఏం లేదు, అంటే మనకి వేరియబుల్లో పెట్టాల్సినవి ఏం లేవు, ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్ ఎత్తుకొని వచ్చి ఏం జరుగుతుంది? ఈడ సమ్, నెక్స్ట్ దాని హీప్ ఏదైతే ఉందో దాని హీప్లో ఈ కోడ్ అంతా మనకి ఇలా సేమ్ ప్రింట్ ఇలా దిగిపోయి ఉంటుంది. ఫంక్షన్ సమ్ సంథింగ్ ఇలాగా కాల్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు సెకండ్ టైం వచ్చేసి మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్. సెకండ్ టైం ఎగ్జిక్యూషన్ ఫేజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏం జరుగుతుంది? ఈ సమ్. ఇప్పుడు మీరు చెప్పండి, మనకి సమ్ ఆల్రెడీ మెమొరీలో ఉందా లేదా? ఉంది. ఫస్ట్ మెమొరీ ఫేజ్లో మనకి ఇది మెమొరీ ఫేజ్ ఫస్ట్ అయిపోయింది. మెమొరీ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఏమి? ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఏం జరుగుతుంటుంది? మన కాడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని సెట్ చేసుకుంటూ వస్తుంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకి సమ్ అనేది కాల్ చేస్తే అది మెమొరీలో ఉందా లేదా? ఉంది. ఓకేనా? మనకి ఏం జరుగుతుంది? మనకి ఉంది. ఏం జరిగింటుంది? మనకి ఉంది కాబట్టి దీని అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్నే మనం ఏమంటాం? హోస్టింగ్. దీన్ని మనం ఏమంటాము? హోస్టింగ్ని ఒక లైన్లో చెప్పాలంటే హోస్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఎప్పుడైతే మనకి మెమొరీ క్రియేషన్ జరుగుతుందో మనకి వాల్యూస్ వేరియబుల్స్ ఏం చేస్తాయి అంటే మనకి పైన పోయి కూర్చుంటాయి. టాప్ ఆఫ్ అంటే అందరికన్నా పైన కూర్చుంటాయి. ఫస్ట్ అలాట్ చేసుకుంటూ వస్తుంది కదా. అలాట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్ వస్తుంది. అలాట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి తొందరగా అర్థం కాదు. ఇంకొకసారి ఈ వీడియో అనేది ప్లే చేసి వినండి. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఈ పర్టికులర్ థింగ్ని ఏమంటామంటే హోస్టింగ్. ఏమని అంటాము? హోస్టింగ్ అనేది మనం దేన్ని అంటాము? మనం ఫంక్షన్ తయారు చేయలేదు, ఇంకా దాని తర్వాత ముందరే కాల్ చేసేసినాం. మనకి కోడ్ ఎలా కనిపిస్తుంది? ఫంక్షన్ తయారు చేయలేదు కానీ మనం కాల్ చేసినాం. కాల్ చేస్తే కూడా అవుట్పుట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనకి ఏదైతే ఈ నార్మల్ లెట్ అండ్ ఏదైతే మనకి వేర్ అనేది ఉందో వేరియబుల్ డిక్లరేషన్స్ కూడా ఇలాగే వర్క్ అవుతాయి గైస్. ఓకేనా? మీరు ఒకటి చూసి ఉంటారు, వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు నేను వేర్ని కాల్ చేస్తే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కన్సోల్ లాగ్ ఏ అవుట్పుట్ వస్తుందా రాదా? ఇది అబ్జర్వ్ చేసినాం ఒకసారి. ఇది కూడా కాన్స్ట్ C100. చెప్పండి గైస్, అవుట్పుట్లు వస్తాయా రావా ఈ మూడిటివి? వస్తాయా? ఒకసారి చూద్దాము. సిఎల్ఎస్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం వేరియబుల్ తయారు చేయకముందే కాల్ చేస్తున్నాము. అన్నీ ఏం చేస్తున్నాము? వేరియబుల్
తయారవ్వకముందు మనము కాల్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. కానీ నార్మల్గా అయితే రావాలన్నా ఇలాగా, నార్మల్గా అయితే ఇలా రాకూడదు అవి. ఫస్ట్ ఏమొచ్చింది అవుట్పుట్? ఎందుకు వచ్చింది అన్డిఫైన్డ్ అనేది? ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందో. వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఏం జరిగింటుంది? అన్డిఫైన్డ్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ అయితే అన్డిఫైన్డ్ వచ్చింది, సెకండ్ బీ కాడికి చూస్తే ఎర్రరే వచ్చేసింది. ఎర్రర్ ఏమొచ్చింది చూడండి, కాంట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. అంటే దీని అర్థం ఏమి, నువ్వు క్రియేట్ చేయకముందర నువ్వు కాల్ చేయలేవు, క్రియేట్ చేయకముందర నువ్వు కాల్ చేయలేవు. వాడు క్లియర్గా చెప్తున్నాడు ఎవరెవరికి, లెట్ అండ్ కాన్స్ట్కి. లెట్ అండ్ కాన్స్ట్ అనేది బ్లాక్ స్కోప్ వేరియబుల్స్. ఓకే, మనకి లెట్ అండ్ కాన్స్ట్ అనేది వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు క్రియేట్ చేయకముందర కాల్ చేయలేవు అంటున్నాడు. కానీ వేర్కి వచ్చేపాటికి వేర్లో ఏమైంది, మనకి వాల్యూ వచ్చింది, ఎర్రర్ రాలేదు వేర్లో. ఈ ఎర్రర్ వచ్చింది లెట్ అండ్ కాన్స్ట్కి. నేను ఒకసారి లెట్ అండ్ కాన్స్ట్ కమెంట్ చేసేసి మళ్ళీ కన్సోల్ చేసి చూపిస్తాను. మనకు అవుట్పుట్ అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే, మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనకి ఏ అనేది వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ ఏం కూర్చుంటుందని చెప్పిండా నేను మెమొరీలో ఫస్ట్, అన్డిఫైన్డ్. అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. మనకి హోస్టింగ్ జరిగినప్పుడు మనకి నార్మల్ ఫంక్షన్స్, ట్రెడిషనల్ ఫంక్షన్స్ అండ్ వేర్తో తయారు చేసిన వేరియబుల్స్ మనకి హోస్ట్ అవుతాయి. మనకి ఏమవుతాయి, హోస్ట్ అవుతాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ చూడండి గైస్. ఇది ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, చాలా మ్యాండేటరీ అయిన క్వశ్చన్. ఓకేనా, ఈడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతారు. మనకి ఫంక్షన్ ఇప్పుడు ఇలా రాసేసి నేను ఫంక్షన్ కాల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్ దేంతో జరుగుతుంది అని అడుగుతారు. మనకి హోస్టింగ్ అనేది దేంతో జరుగుతుంది, వేర్తో హోస్టింగ్ జరుగుతుంది. మనకి నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్స్తో కూడా హోస్టింగ్ జరుగుతుంది. హోస్టింగ్ అనేది ఏమి, జస్ట్ హోస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ అంతే. హోస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఏం ప్రాసెస్, మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని బిఫోర్ ఇనిషియలైజేషన్ కాల్ చేస్తామో దాని యాక్సెస్ అనేది దొరకదా. మనకు ఒక కోడ్ అనేది రన్ అయినప్పుడు మనకి వేర్తో, లెట్తో ఏదైతే మన కీవర్డ్స్తో తయారు చేస్తామో మనకు ఆ వేరియబుల్ ఏం జరుగుతాయి, ఇనిషియలైజ్ అవుతాయి. ఫస్ట్ పోయి పైన కూర్చుంటాయి. ఏం కూర్చుంటాయి, పైన కూర్చుంటాయి. దేంతో, వేర్తో తయారు చేస్తే, సమ్తో అదే నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్స్తో తయారు చేస్తే. అదే మనము లెట్తో, కాన్స్ట్తో తయారు చేస్తే మనకి ఇవి కూడా హోస్ట్ అవుతాయి, కానీ మనకి ఎర్రర్ త్రో చేస్తాయి. టెంపరరీ డెడ్ జోన్ అని ఒకటి ఉంటుంది. మనకి డైరెక్ట్గా పోయి కూర్చోవు, అవి డైరెక్ట్గా పోయి కూర్చో. అందుకోసమే దాని యాక్సెస్ అనేది దొరకకుంది. అదే మనకి వేర్ ఏదైతే ఈ ఫంక్షన్ పైన చూస్తున్నారో ఇవి రెండు ఎందుకు మనకి యాక్సెస్ దొరుకుతున్నాయి అంటే డైరెక్ట్గా ఇవి హోస్ట్ అవుతాయి. మనకి బి అండ్ సి ఏదైతే లెట్ అండ్ కాన్స్ట్తో తయారు చేస్తామో అవి హోస్ట్ అవ్వవు. జస్ట్ హోస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ అంతే. హోస్టింగ్ అనేది ఏమి, ఒక ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనం తయారు చేసిన వేరియబుల్స్ అన్నీ పైన కూర్చుంటాయి, అంటే టాప్ ఆఫ్ ది లెవెల్ కూర్చుంటాయి. ఆడ నుంచి మనకి యాక్సెస్ దొరుకుతుంది, వేరియబుల్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. మనము డిఫాల్ట్గా వేర్తో తయారు చేస్తే యాక్సెస్ దొరుకుతుంది, లెట్ అండ్ కాన్స్ట్తో తయారు చేస్తే యాక్సెస్ దొరకదు. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డౌట్స్ ఉంటాయి, డౌట్స్ అనేది ఉంటాయి. ఇది ఇంత ఈజీగా అర్థం అవ్వదు. హోస్టింగ్ అనేది ప్రాక్టీస్ అనేది చేయాలా. 1కి 2 సార్లు వీడియో అనేది వినండి. మళ్ళీ చెప్తున్నాను, 1కి 2 సార్లు ఈ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వినండి. ఓకేనా, మనకి నార్మల్గా అయితే ఇలా అవ్వకూడదు కదా. నేను ఇంకా ఫంక్షన్ తయారు చేయలేదు కానీ కాల్ చేయగలుగుతున్నాను. ఇలా చేస్తే ఏమి తప్పు, అది నార్మల్గానే తప్పు. ఎందుకు తప్పు, నేను అసలు ఇంకా ఫంక్షన్ తయారు చేయలేదు, నేను తయారు చేయనేమో, అప్పుడు నేను ఇలా ఎత్తేస్తానేమో, అప్పుడు ఏమి, అసలు అది అలా వర్క్ అవ్వకూడదు. నార్మల్గా అలాగా వర్క్ అవ్వకూడదు. ఎప్పుడైనా ఫస్ట్ ఫంక్షన్ క్రియేషన్ అవ్వాలా, తర్వాత డిక్లరేషన్ అవ్వాలా. ఓకే, దానికోసమే మనం ఏం చేస్తాము అంటే మనము ఇప్పుడు వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అనేది రేపటి క్లాస్లో మనం చూసేద్దాం గైస్. ఒకటి వచ్చేసి మనకి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది.
ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది, తర్వాత ఇంకొకటి వచ్చేసి యారో ఫంక్షన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇఫీస్ ఉన్నాయి, ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ కాల్, ఇన్వోక్ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఇఫీ ఐఎఫ్ఐఎఫ్ ఉంది, ఇఫీ అనేది ఒకటి ఉంటుంది, ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ అనేది. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ ఇంకొకటి ఇప్పుడు నేర్చుకున్నది ఏమి, ఫంక్షన్ డిక్లరేషన్. నేను ఇక్కడ రాసి పెడతాను దాని సింటాక్స్ కూడా. ఫంక్షన్ అనే కీవర్డ్, ఫంక్షన్ నేమ్, parenthesis, సింపుల్ థింగ్, రిటర్న్, డన్. ఓకేనా, మనకి ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది, యారో ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఇఫీస్ ఉన్నాయి. ఓకే, ఇవి 3 మనము రేపటి క్లాస్లో చూద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. ప్రాక్టీస్ దట్. ఓకే గైస్, ప్రాక్టీస్ అనేది చేయండి. నేను ఫైల్ కూడా షేర్ చేస్తాను, వీడియో కూడా 1కి 2 సార్లు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్.